రజతోత్సవ సభ. అయితే ఇప్పుడు దీనివల్ల జరగరానిది ఒకటి జరిగింది. ఈ సభలో ఇంకొక ఆవిర్భావం పుట్టుకొస్తుంది. మరి ఏంది ఏం కదా అంటే అట్లా లేదుగా. అయితే ఇప్పుడు ఈ సభ ఉగనన్న పెడితీవిరా దేవుడా శంకరా భగవంతా అని ఇప్పుడు నెత్తి నోరు రెండు కొట్టుకుంటుర్రాట కేసీరావు కేటీరాములు. అరే అట్టట్ట ఉంటుంది నర్సయ్య తాత, గట్టెట్ట అవుతుందే వాళ్ళు రామసకదనం పండుగ చేసుకొని మొత్తం ఉబ్బిపోతుర్రు అంటే ఇగో ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఈ పండుగ ఒకనన్న వరంగల్లో పెట్టుకుంటుంది కదరా నీ అన్యాలం పాడిగాను అని పాపం ఇప్పుడు నెత్తి నోరు రెండు కొట్టుకునే కాడికి వచ్చింది కథ. ఇగో అయితే ఈయన హరీష్ రావు. ఇక ఇప్పుడు ఇక్కడ రఘునందన్ అన్నట్టు 350 కోట్లు గంగల పోసినట్టే అయింది. ఇంత మునుపు సోషల్ మీడియాలలో పొక్కిన మాట ఏంది, 2 నెలల సంది బార్ బూరు బచ్చన్నపేట అని 200 కోట్లు ఖర్చు పెట్టిర్రు. ఆఖరకు వస్తార కల్లా ఇక మరి ఏది లేదు ఎక్కడ లేదు, చిప్ప ఏదిరా అంటే ఎలుగులే ఉంది అన్నట్టుగా తయారైంది. ఏం చేద్దాము ఎట చేద్దాము, ఏం జనాలల్లా ఉలుకు లేదు పలుకు లేదు. ప్రేమ అభిమానంతో రారా ఇది పశ్చపరక తీసుకొని వచ్చి పాడు చేసిరి అని ఇప్పుడు ఇంకో కథ ముంగడికి వస్తుంది. ఇగో ఈమె కవితక్క. అయితే ఇప్పుడు చూడు రజతోత్సవ సభ ఇప్పుడు ఏం చేసుకొచ్చింది, ఏం ఉద్ధరించింది, ఏం సాధించింది అంటే ఇప్పుడు హరీష్ రావును కవితను ఒక్కడి చేసింది. ఎట్లా అయింది ఏం కథ నర్సయ్య తాత గిట్టెట్ అయ్యింది అంటే ఇప్పుడు కేసీరావు కేటీరాములు ఒకటయ్యిర్రు, తండ్రి కొడుకులు ఒకటయ్యిర్రు. నాయనా మరి నువ్వు పెత్తనానికి వచ్చినావు, కాళ్ళ లెక్కన మెత్తబడుతున్నాయి. రేపు మరి కారు స్టీరింగ్ నువ్వు ఎవరి చేతిలో పెట్టిపోతావు, ఎట చేస్తావు? నువ్వు ఉన్నప్పుడే సక్కదిద్దు. నువ్వు కాళ్ళ లెక్కన మెత్తబడిక నా వల్ల కాదు బిడ్డ మీరు ఏమైనా చేసుకోరి అంటే ఈడ శల్య ఓ దిక్కు పట్టుబడుతుంది, బాబా ఓ దిక్కు పట్టుబడతాడు, నేను ఓ దిక్కు పట్టుబడతా. అందుకనే ఎక్కడ కూడా శల్య పోటుగా కనపడొద్దు, బాబా పోటుగా కనపడొద్దు. ఇప్పుడే వీళ్ళని దూరం పెట్టాలి. అట్లయితేనే వీళ్ళకు పొమ్మన లేక పొగ పెట్టినట్టు అవుతుంది. నువ్వు వరంగల్ సభలో నన్నే హైలైట్ చేయి, మళ్ళా బీఆర్ఎస్దే అధికారం అని మాట చెప్పు, కాంగ్రెస్లో తప్పులన్నీ ఏంచిపోయి బీజేపీని మాత్రము పెద్దగా తిట్టకు అంటే ఒకటి రెండే జర్ర సురుకు పుట్టినట్టు సురుకు పెట్టినట్టే పెట్టు. మొత్తం కాంగ్రెస్ మీదనే తోయి, అల్ల కూడా ఎవరి పేరు తీయకు, పార్టీ మీదే తీయి. ఇట్లన్నారు అట్లన్నారు ఏది లేదు ఎక్కడ లేదు అనేదే ముంగటయ్యి. కానీ ఒక్క ముచ్చట మాత్రము నువ్వు ఇవాళ నీకు చేత కాకుండా అవుతుంది. ఇక రేపు ఇంకా 3 ఏళ్ల పొద్దుకు మరి ఇంకా నీ కాళ్ళ లెక్కలు ఇంకా మెత్తబడతాయి. కాబట్టి ఇప్పుడే కారు పెబ్బ కేటీ రాములే అన్నట్టుగా నువ్వు జనాలకు ప్రచారం చెయ్యాలి, చెప్పకనే చెప్పాలి అనేది ఇక బదులుకున్న వ్యవహారం చేసి ఎక్కడ కూడా ఫ్లెక్సీలల్లా కటౌట్లల్లా సభల
వచ్చిపోయే తోవలల్లా ఏడా హరీష్ రావు పోటువ లేకుండా చేసిర్రు, కవితమ్మ పోటువ లేకుండా చేసిర్రు. ఇక ఇప్పుడు కవితమ్మ ఏమంటుంది, బావా అలిగినవా బావా, అలిగినవా బావా అని ఇప్పుడు కవితమ్మ అంటుంది. ఏం చేయ కవితమ్మ, నేను కన్న బాధలు పడ్డా, సీతమ్మ శర ఎలవోసిన ఉద్యమంలో నేను ఎట్లా చేసిన అంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కంటే ఎక్కువ చేసిన సేవ బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, మీ అయ్యకు. ఇక మీ అయ్యకు ఆయన సంతోషరావు దగ్గర ఉండు, నూరిపోస్తుండు, గోళీలు ఇచ్చుకుంటా, గోళీలు సగం ఇస్తుండు, ఇక్కడ పోతపాలు సగం పోస్తుండు. అన్నీ నేర్పిండు, నేర్పి పెట్టి కూర్చుండు, గొయ్యం పెట్టి కూర్చుండు. ఇక నేను ఎట్ట ఏం చెయ్యాలని ఇప్పుడు ఈయన పెద్ద మనిషికి నారాజులో పడ్డాడు. ఇక లాభం లేదు బావా, మనం ఇద్దరం కలిసి ఈ రజతోత్సవ సభ పేరు మీద ఇక మనం విడిపోయినట్టే. మనం ఇప్పుడు ఏమైనా మాట్లాడేది ఉంటే మీది మాటకే, నాకు అయ్యైనా అన్నైనా మీది మాటకే మాట్లాడతా లోకం ఇజ్జతికి. చూసావా ఆంధ్రాలో, ఇక ఆంధ్రాలో ఏదైతే జరిగిందో ఇప్పుడు తెలంగాణలో కూడా గదే జరుగుతుందిగా అనేది మన జనాల దృష్టికి పోకుండా ఇంతో అంతో ఇప్పుడే ఇంకా 3 ఏళ్ళ పొద్దుంది కాబట్టి ఇప్పుడే షర్మిలమ్మ చేసినట్టు చెయ్య. జగన్ మీద షర్మిలమ్మ ఏ రకంగా మరి దునుకులాడిందో, ఏ రకంగా కచ్చకు కాలు దువ్వి అన్న మీదకి మరలాడిందో, అన్నను బదనాం చేసిందో, అన్నను భాగవతం అంతా బట్టబయలు చేసిందో, అట్లా ఇప్పుడే నేను చేయదలుచుకోలేదు, మనసులో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో మాత్రము మనము ఒక పార్టీని పెట్టుకుందాం బావా అని ఇప్పుడు ఈ గుసగుస నడుస్తుంది. ఇక ఈ పెద్ద మనిషికి ఇప్పటికే బీజేపీకి వెళ్ళి బీజేపీ వాళ్ళు ఏం చేస్తుర్రు, రేపు ఎట్లా తెలంగాణలో పాగా వేయాలి, పాగా వేయాలంటే బలమైన నాయకుడు ఎవరున్నారు, ఏంది ఏం కథ, ఈ ఉన్న నాయకులకు ఇంకా తోడుగా ఏ నాయకుని తీసుకొస్తే బీజేపీ పుంజుకుంటుంది అని ఆలోచనలో పడి హరీష్ రావును కొంచెం కడకు నూకుతుర్రు, హరీష్ రావును పట్టి పర్వలేనట్టుగా చేస్తుర్రు, హరీష్ రావును జర్రా పచారా పలుకుబడి జర్రా పోతట్టుగా వీళ్ళు లోపటంగా అంత గోల్మాల్ వ్యవహారం చేస్తున్నారు అని పసిపట్టిరు బీజేపీ వాళ్ళు. హరీష్ రావును గుంజుకోవాలి, హరీష్ రావును గుంజుకుంటే ఇక తెలంగాణలో బీజేపీ పటిష్టమవుతుంది, రాబోయే రోజుల్లో బీజేపీ పుంజుకుంటుంది, బీజేపీ ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఆ కోల్యాగాలు 2 ఏళ్ల సంది చేతులు ఎత్తేసి కాడెత్తేసి అధ్యక్ష పదవి ఎన్నుకోకుండా ఇప్పుడు వాళ్ళు కథ నడిపిస్తారు. అరే ఏమైంది, ఏడాది 2 ఏళ్ళకు వస్తుంది, బీజేపీలో అధ్యక్షుడే లేరు ఇంతవరకు, ఏంది ఏం కథ అంటే అసలైన కథ గిది. హరీష్ రావుని ఎట్లా గుంజుకోవాలి, వాళ్ళు కాదని కడకు నూకిన హరీష్ రావును ఏ రకంగా మనం చిన్నగా మన తొవ్వర తెచ్చుకోవాలని ఇప్పుడు బీజేపీలు సంతకాలు కడుతున్నారు. ఇక ఇంట్లో లేదు బావా, మనకు బీజేపీ వద్దు, ఏది వద్దు, మనమే ఒక కొత్త పార్టీ పెడదాము, నువ్వు సిటికేస్తే చాలు, ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్లో సగం బడ మంది మనకే వస్తారు, సగానికి ఉతార మనకే వస్తారు, దానికి తోడు నేనున్నా, ఇద్దరం కలిసి కొత్త పార్టీ పెడదాం బావా, ఇక లాభం లేదు, మాయతోటి మానతోటి నేను ఏగలేకపోతున్నా, వాళ్ళు కూడా నన్ను నెగలనిస్తలేరు, వాళ్ళు నన్నే నెగలనిస్తలేరు, నిన్నేడ నెగలిస్తారు బావా ఇంట్లో బీఆర్ఎస్లా, రేపో మాపో కారు స్టీరింగు మా అన్నకే ఇవ్వబోతుండు మా అయ్య, అయిపోయింది. ఈ వరంగల్లో పెట్టిన ఎరకతుర్తి సభతోటే ఇక కథ మొత్తం మనకి ఒడిచిపోయినట్టే, బీఆర్ఎస్ తోటి మనకు సంబంధం దిగిపోయినట్టే. కాకపోతే మనం ఒక కొలిక్కి వచ్చి మనం ఏదైతే పార్టీ అని బిర్రుగా ఆ నిదానం బయటకు వచ్చేంత వరకు మనము అంటే లోపల ఒక బిర్రు పట్టు వచ్చేంత వరకు మనం ఇప్పుడే ఈ పార్టీ అనే ముచ్చట బయటికి పొక్కకుండా నిదానంగా లోపటంగానే దీని కథ ఎవరో నడిపిద్దాము, దాన్ని ఎప్పుడు బయలు చేయాలో బహిర్గతం చేయాలో అప్పుడే చేద్దాము
అంతవరకు దాకా ఓపికతో ఉండు బావా అని చేతిలో చెయ్యేసి పాపము ఒక్క తీరుగా అంగలార్చకుండా చెప్తుంది కవితమ్మ. హరీష్ రావుకి ఏమో ఒక బాధ, ఏంది నేను ఇన్ని బాధలు పడితే ఇన్నేళ్ళ సంది 25 ఏళ్ళ సంది ఇవాళ నేను సీతమ్మ శరాయిలో పోసి పార్టీ కోసం మా మేనమామ కోసం నేను ఇది చేస్తే ఆఖరికి వస్తల్లా నడవంగా వచ్చిన కేటీ రాములకు పెత్తాన మంట కడుతుండు, నన్ను కడకు నూకిర్రు అని ఈయన ఇప్పుడు అటు కాకుండా ఇటు బీజేపీలో పోదునా లేకపోతే కవితమ్మ మాటలు పట్టుకొని కొత్త పార్టీ పెడుతున్నా, ఏం చేయొద్దు ఎట్ట చేయొద్దు అని ఇప్పుడు రందిలా మునిగి తేలుతుండు హరీష్ రావు. ఇక అక్కడ అయిపోయి సినిమా ఇక హరీష్ రావుకు కవితమ్మకు కూడా తెలిసిపోయింది మన సినిమా అనేది. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్న కేసీరావుకు తెలిసిపోయింది, కేటీ రావుకు తెలిసిపోయింది. ఏంది ఈ 250 కోట్లు పెట్టి వికరన్న సభ పెడుతుంది, ఏది లేదు ఎక్కడ లేదు. మా అయ్య చదవకుండా మా అయ్య కోల్పోయింది, ఇక గదే కోల్పి పెట్టిండు. ఏమన్నా కొత్త కోల్పి పెట్టిండా? తెలంగాణ జనాలు కేసీఆర్ బయటికి వస్తుండంటే ఏదో చెప్తుండు, దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అని గతంలో చెప్పే కదా కేసీరావు. అమ్మ మరి దెబ్బ ఎట్ట కొడతాడో ఏం కథో, ఏ రకంగా కొడతాడు వామ్మ. కేసీరావే దెబ్బకు తట్టుకుంటారా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు అని అనుకున్నారు. కానీ ఆడికి వచ్చే వరకనే పులి అనుకుంటే ఆడికి వచ్చే వరకనే పిల్లి కూతరే కూర్చుండు, పాడిందే పాడిండు. ఇంకేదన్నా కొత్త రాగం అందుకుండా ఏది అందుకోలే. నా మనసు కాలుతుంది, నా మనసు అల్లాడిపోతుంది. నేను ఏదో అనుకున్నా, ఇక ఇప్పటి నుంచి నేను బయటికి వస్తున్నా, తస్మాత్ జాగ్రత్త. అయ్యో రాబా, నువ్వు అసెంబ్లీకి వచ్చి 2 ముచ్చట్లు మాట్లాడను నీవి. ఇక నేను బయటికి వెళ్తున్నా, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, బోనం ఎత్తుకరారి, బతుకమ్మ దేరి, ముంగళ పెట్టి కథ నడిపిరా, చరణ కూడా ఈరు నా చేతికి అని బాత్కానీలు వచ్చిండు. ఆ శర్ర కూడా వాళ్ళు ఇయ్యరు, నువ్వు తీసుకోవు, నువ్వు బయటికి రావు, నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రావు. బాత్కానీలు అయితే వచ్చిండు. నేను ఇప్పుడు ప్రజలలో తిరుగుతా, ఇక వస్తా, కాసుకొని ఇక చూస్తా, మీ అంతు చూస్తా, ఒక్కనొక్కని అంతు తేలుస్తా అని మాట్లాడిండు వరంగల్ల ఎలకతుర్తి సభల. అయ్యా నువ్వు కనీసము పేదోళ్ళ కోసము నేను గెలిపించిన ఒట్టానికి తెలంగాణ జనాల కోసం కాకపోయినా నిన్ను గెలిపించిన ఒట్టానికి, పుసుక్కున నమ్మిన ఒట్టానికి గజ్వేల్ జనాల కోసమైనా ఏమన్నా 2 ముచ్చట్లు అసెంబ్లీలో మాట్లాడినవా? ఏమైనా పాలు పతాకం వచ్చి హాజరేసుకొని గీత గీసుకొని నేను వచ్చిన అని శైలేవట్టి కథం అత మీది కోడలు లెక్క పోయి మంచిగా ఇక ఫామ్ హౌస్లో వండుకుంటుంది. ఇక మరి ఏది లేదు ఎక్కడ లేదు. ఇప్పుడు 250 కోట్లు ఉచితార్థంగా ఒడిపించుకుంటుంది, ఏది లేదు ఎక్కడ లేదు. మనం ఆశించిన జనం రాకనే పాయే. వచ్చిన వాళ్ళకు ఊక ఇద్దా, వచ్చిన వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్లు, మందు సీసాలు బండ్లనే, వాళ్ళ తాగుడు కాదు, వాళ్ళ ఊగుడు కాదు. ఇక పాపం 2500 అని ఆశ పెట్టి వాళ్ళని పిలిపించి మూగజీవుల న్యాలంగా బలి తీసుకున్నారు. వాళ్ళకు తినిపించి తాపించి ఎన్నుమిన్ను ఏర్పడకుండా చేసి డబ్బు ఖర్చు పెట్టి, మరి పైసా ఖర్చు పెడితేనే కదా కథ నడిచేది. పాపం మెదక్ జిల్లా నంగునూరు మండలమా ఏదో ఉంది కదా, బసవాపురం ఊరోళ్ళు 2 జ్ఞానంగా పాడైపోయాయి. గిసొంటి ఉద్దారకం జరుగుతుంది. అయ్యా రజతోత్సవ సభ రందిలబడ్డ శాపపిల్లోలే, రందిలబడ్డ కుర్తిలబడ్డ ఎలుకోలే. మరి ఇక్కడ కేసీరావు కేటీరావు దండాడుతున్నారు ఈ సభ పెంచి. ఇక అయిపోయింది బావా, మన పని అయిపోయింది, ఇక మనం కడకు జరగవలసిందే అని ఇప్పుడు వీళ్ళు కూడా ఇక కొలిక్కి వస్తే కథే నడుస్తుంది. రానున్న రోజుల్లో వీళ్ళు పార్టీ పెట్టాలనా లేకపోతే ఇంకా ఏరే పార్టీ బీజేపీలోకి పోవాలనా అనేది ఇప్పుడు ఇటు అటు ఇక ఇప్పుడు గోడ మీద పిల్లి లేక హరీష్ రావు
ఇటు బీజేపీ పోదునా, లేకపోతే కవిత మాటలు పట్టుకొని కొత్త పార్టీ పెడుతున్నా. ఇక గిసంటి కథ నడుస్తుందిలా ఇలా. మొత్తానికి రజతోత్సవ సభ సలగుండా ఇలా 250 రూపాయలు కోట్ల గంగల పోసుకున్నట్టే అయ్యింది. ఇక్కడ మా చెల్లె దూరం అయింది, మా బావ దూరం అయిందని, ఇక అంటే దూరం అయింది అనేది లోపల వాళ్ళకి ఎరికే, కానీ జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడు తెలంగాణ జనాలకు మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ కూడా మరి హరీష్ రావు ఫోటో లేదు, కవితమ్మ ఫోటో లేదు, అసలు ఇక వాళ్ళని యాలమాలనే అంటలేరు అనేది ఇప్పుడు తెలంగాణ సబ్బండ వర్గాలకు తెలిసిపోయింది. అరే ఉన్న ముచ్చట మొత్తం వాళ్ళ తెలిసిపోయే కదా, ఎట్టా ఏంది ఏం కదా అనేది ఇప్పుడు మళ్ళా తండ్రి కొడుకులకు పడ్డది. ఆ జనం కూడా ఆశించిన జనం రాలేదు. 25 లక్షల జనం వాళ్ళు అంచనా వేసారు. మా అంటే ఓ 2-3 లక్షల మంది ఏమొచ్చారు. ఇక అది అట్లయింది, ఇది ఇట్లయింది, ఇది ఇట్లయింది. రజతోత్సవ సభ మొత్తానికి రందిరం ఉంచింది. ఇగో ఇది కథ.